భారతదేశమా యేసుకే, నా భారతదేశమా యేసుకే, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని హుమంతమారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించిన భారతదేశమా, లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును భారతదేశమా, శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాసలన్నీ గతించిపోవును భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా యేసుకే, సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని హమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి
నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. రాజుల రాజుగా మన యేసే భారతదేశమా, పెండ్లి కుమారుడై రానుండే నా భారతదేశమా. రాజుల రాజుగా మన యేసే భారతదేశమా, పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా. యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడుదు భారతదేశమా. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన. నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని హమంత మారుకోవాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీవెంతైనా గొప్ప దేవుడవు, నీ కార్యములు మా మధ్య జరిగించావు నాయన. భారతదేశ 75వ స్వాతంత్ర్య సందర్భముగా ఆయన భారతదేశం అంతా కూడా సంతోషించే దినాన్ని ఏర్పరిచావు. ఆయన మేమందరము నీ యందు నిలిచి ఉంటే నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యమని మరొకసారి జ్ఞాపకం చేయుటకు నిలువబడి నీ దాసుని చేరిన నీ పిల్లలను మేమందరం నీ ఆధీనములోడి నీ మాటలు వింటూ ఉండగా మీరే మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువు ప్రియరక్షకుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయం మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం 2021 సంవత్సరం ఆగస్టు 15 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. భారతదేశం లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం. భారతదేశం 1947వ సంవత్సరంకు ముందు బానిస దేశముగా, లేకపోతే పరాయి దేశస్థుల పాలన క్రింద మ్రగ్గిపోయిన దేశం.
అయితే వందలాది మంది స్వాతంత్ర్య సమర యోధులు మన దేశానికి స్వాతంత్ర్యం కోసం పాటుపడిన అనుభవాలు మనం చరిత్రలో చూస్తాం. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు నుండి మన భారతదేశం స్వతంత్ర దేశముగా, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే దేశముగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్యం రాక మునుపు మన దేశాన్ని ఆర్యులు, పర్షియన్లు, ఇరానియన్లు, పారసీలు, మొఘలు రాజులు పరిపాలించినట్లుగా చరిత్రలో మనం చదువుకుంటూ ఉంటాం. మంగోలీయులు దురాక్రమణ చేసి మన దేశాన్ని దోపిడీ చేశారు. తరువాత ఫ్రెంచి వలస పాలన వచ్చిన తరువాత చివరకు భారత్ను బ్రిటిష్ వారు తమ ఆధీనములో తీసుకున్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ, లేకపోతే పరాయి దేశస్థులు భారతదేశాన్ని వారు పరిపాలించినట్లు మనం చూడగలం. సుమారు 1600 సంవత్సర కాలములో వారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఈ దేశాన్ని పాలించినప్పుడు కొంతమంది విప్లవాన్ని రేకెత్తించి 1857 సిపాయిల తిరుగుబాటును బట్టి కొంత రాజకీయ స్వాతంత్ర్యం సాధించాలని ఆనాడు మన భారతీయులలో ఒక రకమైన ఆలోచన, ఇతర దేశస్థుల మీద ఆధారపడటం కంటే మన దేశాన్ని మనమే పాలించుకుందాం అని స్వాతంత్ర్యం కొరకు వారు విప్లవాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఈ దినం మనం ఆగస్టు 15 భారతదేశ స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం అనంటే, ఆనాడు వందలాది మంది దేశము కొరకు ఎంతో శ్రమించి ప్రాణాన్ని లెక్క చేయకుండా చెరసాలలో శిక్ష అనుభవించి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారు. వారిలో కొంతమంది సరోజిని నాయుడు, బాబా సాహెబ్ అంబేద్కర్, మంగళ్ పాండే, బహదూర్ షా జాఫర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రాణి లక్ష్మీబాయి, జవహర్లాల్ నెహ్రూ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, ఇలాంటి వాళ్ళందరూ ఆనాడు భారతదేశ స్వాతంత్ర్యం కొరకు ఎంతగానో పాటుపడ్డారు. 1947 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఒక యవ్వనుడు అర్ధరాత్రి నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కర్రసాము చేసుకుంటూ రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. ఆ కర్రసాము చేసేటప్పుడు ప్రక్కన నడిచే వారికి అది తగిలి హాని చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వ్యక్తిని అడిగితే, నీవు ఈ కర్రసాము చేస్తున్నావు, మంచిదే, చాలా సంతోషంగా ఉన్నావు, మంచిది, కానీ నీవు ఈ కర్రను రోడ్డు మీద అలా అలా ఊపుకుంటూ వెళ్తుంటే ఇది ఇతరులకు తగిలి హాని చేస్తుంది అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చింది కనుక నేను ఏమి చేసినా అది చెల్లుబాటు అవుతుంది అని చెప్పాడు. స్వాతంత్ర్యము దేవుడు మనకిచ్చింది ఇతరులకు హాని కలిగించే స్వాతంత్ర్యం కాదు, దేవుడిచ్చింది. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. నీ స్వేచ్ఛ లేక స్వాతంత్ర్యం ఎక్కడ ముగిస్తుంది అనంటే మన ముక్కు ప్రారంభమైన దగ్గర అని చెప్పాడు. మన శ్వాస ఆగిపోతే శరీరం దేనికి కూడా పనికిరాదు. అందుకనే దేవుడి శరీరములో ఈ ముక్కును అన్నిటికంటే ముందుండేటట్లు చేశాడు. యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ యువర్ నోస్ మై నోస్ బిగిన్స్. ఈ ముక్కు ఒకవేళ పొట్ట భాగం కనుక పెరగలేదనుకోండి, మన శరీర ఆకృతిని కొలిస్తే మన ముక్కే శరీరం కంటే ముందు ఉంటుంది.
స్వాతంత్ర్యం ఎక్కడ ఆగిపోతుందంటే గాలి పీల్చటం గనక మనం సహకరించకపోతే, గాలి లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అంతా ఆగిపోతుంది అని ఒక వ్యక్తి చెప్పాడు. కాబట్టి భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిందని ఇతరులకు హాని కలిగించేది కాదది. ఆ స్వాతంత్ర్యము ఎందుకు వచ్చింది అని అంటే రాజకీయ స్వాతంత్ర్యం, దేశ స్వాతంత్ర్యం పొందుకున్నాం. 75 సంవత్సరాలు అయింది. ఈ ఉదయకాల సమయం 75 సంవత్సరాల స్వాతంత్ర్యం పొందుకున్న భారతదేశంలో ఉంటున్న మనం ఇంకా క్యాస్టిజం, కులతత్వం ఉంది, ఇంకా కరప్షన్, అవినీతి ఉంది, ఇంకా మనం ఆలోచన చేస్తే పోవర్టీ అనగా పేదరికం ఉంది, ఇంకా ఇల్లిటరసీ, నిరక్షరాస్యత ఉంది, అబ్యూసెస్, లైంగిక వేధింపులు ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య ఉంది, స్పిరిచువల్ బాండేజెస్ ఆర్ రిలీజియన్ బాండేజెస్, మతపరమైనటువంటి బంధకాలు ఇంకా ఉన్నాయి. క్యాస్టిజం, కులతత్వం పోలేదు. 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో కులతత్వం అలానే ఉంది, అవినీతి అలానే ఉంది, పేదరికం అలానే ఉంది, నిరక్షరాస్యత అలా ఉంది, లైంగిక వేధింపులు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య, ఆత్మ సంబంధమైన బంధకాలు అలానే ఉండిపోయాయి. అయితే ఉదయకాల సమయం వాట్ ఈజ్ ట్రూ ఫ్రీడమ్, నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏమిటి, నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిందని ఇతర వ్యక్తిని మనం హాని చేయటానికి అవకాశం లేదు. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ పద్ధతిలోనే మనం ముందుకు సాగాలి. మన ఇష్టం వచ్చినట్లు వెళ్తామంటే కుదరదు. అయితే ఆత్మీయముగా వాక్యాన్ని అనుసరించి వాట్ ఈజ్ ట్రూ ఫ్రీడమ్, మనకొచ్చిన నిజమైన స్వేచ్ఛ ఏమిటి, నిజమైన స్వాతంత్ర్యం ఏమిటి? ఈ ఉదయకాల సమయం నిజమైన స్వాతంత్ర్యం క్రీస్తు అనుగ్రహించు స్వేచ్ఛ నీకు కావాలి. క్రైస్ట్ ఈజ్ ద సుప్రీం లిబరేటర్. యేసు క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్ర్యం, యేసు క్రీస్తు అనుగ్రహించు స్వేచ్ఛ మనందరికీ కావాలి. ప్రపంచ ప్రజలందరికీ నిజమైన స్వాతంత్ర్యమునిచ్చే సమరయోధుడు ఎవరు అనంటే ఆ ప్రియ ప్రభువు వారు ఒక్కడే. ప్రపంచ ప్రజలందరికీ నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇచ్చే సమరయోధుడు ఆ ప్రియ ప్రభువు ఒక్కడే. ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్ర్యం వ్యక్తిగత స్వాతంత్ర్యం. హీ ఈజ్ అవర్ స్పిరిచువల్ ఫ్రీడమ్ వారియర్. ఆయన ఒక్కడే మనకు ఆత్మీయ స్వాతంత్ర్యం ఇచ్చే సమరయోధుడు. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఉన్నారు, చాలామంది, ఇందాక నేను కొన్ని పేర్లు చెప్పాను, వాళ్ళందరూ మనకు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇప్పుడు ఈ మనుషులు ఎవరు అనగా దేవుని చేత సృజించబడిన వారు. మరి ఈ మనుషులకి ఏం కావాలంటే ఇండివిజువల్ ఫ్రీడమ్ కావాలి, వ్యక్తిగత స్వాతంత్ర్యం. రెండవది స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆత్మీయ స్వాతంత్ర్యం కావాలి. మూడవది గ్లోరియస్ ఫ్రీడమ్, మహిమగల స్వాతంత్ర్యం కావాలి. ఒనేసేము అనే భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ ఒనేసేమును గూర్చి మనం ధ్యానం చేస్తే చదవబడిన వాక్య భాగం యోహాను సువార్త 8వ అధ్యాయములో కొన్ని మాటలు చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇప్పుడు పాపదాసుడు ఎవరంటే పాపానికి దాసులుగా ఉన్న వారికి క్రీస్తు ఇచ్చేటువంటి నిజమైన స్వేచ్ఛ అవసరం, క్రీస్తు అనుగ్రహించే వ్యక్తిగత స్వాతంత్ర్యం అవసరం. ఇప్పుడు పాపము చేయు ప్రతివాడు దేనికి దాసుడు చెప్పండి? పాపమునకు దాసుడు. ఇప్పుడు పాపమునకు దాసులుగా ఉన్న మనకు ఏం కావాలంటే స్వాతంత్ర్యం కావాలి, స్వేచ్ఛ కావాలి. క్రైస్ట్ ఈజ్ ద సుప్రీం లిబరేటర్.
ఆయన ఒక్కడే మనకు స్వేచ్ఛను అనుగ్రహించేవాడు. ఆయన ఒక్కడే స్పిరిచువల్ లిబరేటర్. ఆయన ఆత్మీయముగా మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనుగ్రహించే సమరయోధుడు. ఒనేసేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి కొలసి పట్టణములో ఫిలోమోను అనే వ్యక్తి దగ్గర బానిసగా ఉంటూ ఉన్నాడు. ఆనాడు రోమా సామ్రాజ్యములో యజమానులు బానిసలను కలిగి ఉండేవాళ్ళు. సుమారు ఆనాడు రోమా సామ్రాజ్యములో 60 లక్షల పైచిలుకు బానిసలు రోమా సామ్రాజ్యములో ఉన్నట్లుగా చరిత్రలో మనం చూడగలం. ఆ బానిసలు యజమానుల దగ్గర ఉంటూ ఉన్నప్పుడు వారు చేయించేటువంటి వెట్టి చాకరి భరించలేక ఒనేసేము అనేటువంటి వ్యక్తి కొలసి పట్టణం నుండి 1000 మైళ్ళ దూరములో ఉన్న రోమా పట్టణానికి పారిపోయాడు. ఒనేసేము పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఒనేసేము యజమాని దగ్గర నమ్మకముగా బానిసత్వములో ఉండవలసిన వాడు. యజమాని ఒనేసేమును కొంత డబ్బు ఇచ్చి కొని తనను బానిసగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒనేసేము ఫిలోమోను అనే యజమాని దగ్గర నుండి కొలసి పట్టణము నుండి రోమాకు పారిపోయాడు. రోమాకు పారిపోయి అక్కడ ఎక్కడున్నాడు అని అంటే, రోమాలో పౌలు గారు ఖైదీ అనుభవిస్తున్నాడు. జైలులో ఉండగా ఒనేసేము పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఒనేసేముకు ఏమి లేదంటే స్వాతంత్ర్యం లేదు. ఒనేసేముకు స్వేచ్ఛ లేదు. ఒనేసేము యజమాని దగ్గర బానిసగా ఉండవలసిన వాడు స్వేచ్ఛ లేని అనుభవం కలిగి ఉన్నప్పుడు తను పారిపోయాడు. పారిపోయిన అనుభవంలో బానిస దొంగగా ఉన్నాడు. ఆనాడు బానిసలకు నుదుటి మీద ఒక గుర్తు ఉండేది. ఏమిటి అనంటే ఎఫ్ అనే అక్షరం ఉండేది. ఫగటివ్స్ అనగా బానిస దొంగ అని గుర్తించున్నట్లుగా ఈ నుదుటి మీద ఎఫ్ అనే అక్షరం ముద్రించేవాళ్ళు. ఈ బానిస యజమాని దగ్గర నుండి పారిపోయి బయటికి వస్తే ఈ అక్షరం అందరికీ తెలియపరుస్తుంది వీడు బానిస దొంగ అని. ఇప్పుడు ఒనేసేము పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఒనేసేము బానిస. ఒనేసేము దొంగతనముతో యజమాని దగ్గర నుండి పారిపోయి వచ్చాడు. ఒనేసేముకు స్వాతంత్ర్యము లేదు. ఒనేసేముకు స్వేచ్ఛ లేదు. ఎలాగో దేవుని సముఖములో ఒనేసేము పౌలు భక్తుని దగ్గరకు వెళ్ళాడు. ఒనేసేము అను మాటకు అర్థం వాక్యములో నుండి మనం చూస్తే సంతోషం కలిగించేవాడని అర్థం. ఒనేసేము అను మాటకు అర్థం మేలు చేయువాడు అని అర్థం. ఒనేసేము అను మాటకు అర్థం లాభకారి అని అర్థం. కానీ ఒనేసేము ఫిలోమోను దృష్టిలో నిష్ప్రయోజకుడు. ఒనేసేము ఫిలోమోను దృష్టిలో నిష్ప్రయోజకుడు, బానిస, దొంగ. కానీ ఒనేసేము పేరుకు మంచి అర్థం ఉంది. ఏమనంటే ఒనేసేము అనంటే సంతోషం కలిగించేవాడు, మేలు చేయువాడు, లాభకారి అని అర్థం ఉంది. ఇప్పుడు ఈ ఒనేసేము ఎక్కడున్నాడంటే రోమా పట్టణములో పౌలు గారు సువార్త విషయమై జైలు అనుభవిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు పౌలు గారు అంటాడు, నేను సువార్తను ప్రకటిస్తున్నాను. ఎక్కడో తెలుసా? నా బంధకములలో ఉండి నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు పాపమునకు దాసునిగా ఉన్న ఒనేసేము, బానిసగా ఉన్న ఒనేసేము, బంధకములలో ఖైదు అనుభవిస్తున్నటువంటి పౌలు గారి దగ్గరికి వెళితే పౌలు గారు ఏం చెప్పాడో తెలుసా? సువార్త చెప్పాడు. సువార్త. యేసు ప్రభువారు తన సువార్త ప్రారంభములో మీరు సువార్త నమ్మి మారు మనసు పొందండి, అప్పుడే వ్యక్తిగత స్వాతంత్ర్యం. పౌలు గారు జైలులో సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఒనేసేము పారిపోయి వచ్చాడు. ఒనేసేము నుదుట ఎఫ్ అనే అక్షరం ముద్రించబడింది. ఒనేసేము దొంగగా ఉన్నాడు.
ఎప్పుడైతే సువార్త విన్నాడో ఒనేసేము జీవితం, ఫిలోమోను దృష్టికి ఒనేసేము నిష్ప్రయోజకుడు. కానీ సువార్త విన్న తరువాత పౌలు గారు తనలో మార్పు గుర్తించి తిరిగి తన దగ్గర ఉంచుకోవటం మంచిది కాదు. వ్యక్తిగతముగా జీవితము మార్పు చెందిన ఒనేసేమును అక్కడ ఉంచుకోవటం ప్రమాదకరం. ఎఫ్ అనే అక్షరాన్ని ఎవరు చూచినా మరణదండన విధిస్తారు, చంపేస్తారు ఈ బానిసను. యజమాని దగ్గరకు వెళితేనే ఈ ఒనేసేము సురక్షితంగా ఉంటాడు అని ఎరిగి ఒనేసేమును తిరిగి కొలసి పట్టణానికి పంపిస్తూ పౌలు గారు తుకికు అనే వ్యక్తిని తోడుగా పంపిస్తూ ఉత్తరం రాస్తున్నాడు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యం చూస్తే 10వ వచనములో, నా బంధకములలో నేను కనిన నా కుమారుడుగు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజకుడైపోయాడు. మునుపు నిష్ప్రయోజకుడే, ఇప్పుడు నీకు నాకు ప్రయోజకుడయ్యాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా దేవుని పిల్లలం. భూమి మీద మనం దేవుడు లేకుండా బ్రతికున్నంత కాలం అంతా కూడా నిష్ప్రయోజనమే, స్వేచ్ఛ అనుభవం లేని వారమే, వ్యక్తిగత దేవుడిచ్చే వ్యక్తిగత స్వాతంత్రం లేని వారమే. అయితే పౌలు భక్తుడు చెప్తున్నాడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము, అతని కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. ఇదిగో ఇతడు మునుపు నిష్ప్రయోజకుడే, ఇప్పుడైతే నీకు నాకు ప్రయోజకుడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా భారతదేశ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయింది, మంచిదే. ఆ స్వాతంత్ర్యం మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ దేవుడిచ్చేటువంటి వ్యక్తిగత స్వాతంత్ర్యం నీవు కలిగి ఉండాలి అని అంటే సువార్తను నీవు నమ్మాలి. ఎప్పుడైతే సువార్తను నమ్ముతావో నీ యొక్క పాప స్వభావాన్ని దేవుడు నీకు జ్ఞాపకము చేసి ఆ సువార్త ద్వారా నీవు ఆత్మలో రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తీస క్రమములోనికి వచ్చి దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడుటకు దేవుడు సహాయం చేస్తాడు. ఉదయకాల సమయం ఒనేసేము వలె నిష్ప్రయోజకుడుగా నిష్ప్రయోజకురాలుగా ఉన్నవా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించు ఈ నిజమైన స్వేచ్ఛ నీవు అనుభవిస్తున్నావా? క్రీస్తు అనుగ్రహించు ఈ వ్యక్తిగత స్వాతంత్ర్యం నీవు కలిగి ఉన్నవా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయములో పౌలు భక్తుడు తెలియపరుస్తున్న మాటలు మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయములోని కొన్ని మాటలు నేను చదువుతున్నాను. చూడండి, క్రీస్తునందు 15వ వచనం, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుచున్నాను. దేవుని వాక్యములో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. ఆ సువార్త ఎవరంటే యేసుక్రీస్తే. సువార్త ఎవరు అనగా యేసుక్రీస్తే. నీవు వ్యక్తిగత స్వాతంత్ర్యం దేవుని సముఖములో నీవు అనుభవించాలి అనంటే విప్లవాలు కాదు, ఉద్యమాలు అంతకంటే కాదు. మరి ఏమి చేయాలి? బంధకములలో ఉన్న వారికి విడుదలనిచ్చేది సువార్త. పాప బానిసత్వములో ఉన్న వారికి విడుదలనిచ్చేది సువార్త. ఆ సువార్త రక్షణ సువార్త. ప్రభువు చెప్పాడు ఆనాడు శిష్యులకు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందును. రక్షణ లేకపోతే నీవు నిజమైన స్వాతంత్ర్యం, నిజమైన స్వేచ్ఛను అనుభవించినట్లు కాదు. మారు మనస్సు అనుభవంలో దేవునిని కలుసుకొనుటకు భక్తి జీవితము కలిగి లేకపోతే నీకు నిజమైన స్వాతంత్ర్యం ఉన్నట్లు కాదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, మంచిది. కానీ
ప్రభువిచ్చే నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యం నీవు అనుభవిస్తున్నావా? ఒకవేళ ఆ స్వాతంత్ర్యం అనుభవించకపోతే పౌలు భక్తుడు ఒనేసేము బానిసగా ఉండి రోమా జైలులోనికి వచ్చినప్పుడు నా బంధకములలో నేను కనిన కుమారుడు ఒనేసేము. మునుపు ఇతడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నీకు నాకు ప్రయోజకుడు. భూమి మీద దేవుడు మనలను ఈ దినం వరకు ఎందుకు సజీవులుగా ఉంచారు అని అంటే, ఆయన సముఖములో మనం నిష్ప్రయోజకులుగా ఉండటానికి కాదు, ప్రయోజకులుగా ఉండటానికి. కనుక ఆ ప్రయోజకులుగా మార్చబడాలంటే ఆయన సువార్త మనం విని రక్షణ విషయమైన, మారు మనస్సు విషయమైన నీటి బాప్తీసం పొంది ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆ మధ్యాకాశములో ఆయన కలుసుకోగలిగిన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఇచ్చిన స్వేచ్ఛను మనం ఉపయోగించుకోగలం. కనుక సువార్త యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ సువార్త ప్రభు ఏమి మనకు సువార్త ద్వారా ప్రకటిస్తున్నాడు అని అంటే, ఆయన సత్య సువార్త ప్రకటిస్తున్నాడు. ఎందుకు ఆయన సత్య సువార్త ప్రకటిస్తున్నాడు అంటే, మనలను సత్య సంబంధులుగా మార్చుటకు. అందుకనే యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయములో మూలవాక్యంగా చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. యూదులతో యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులుగా ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నాం? మేము అబ్రహాము సంతానం, మేము గొప్ప సంతానమై ఉన్నాం, యూదులం. మేము స్వతంత్రులమేమిటి? మమ్ములను ఇంకొకరు స్వతంత్రులుగా చేయటం ఏమిటి అని ప్రభువుని అడిగితే ప్రభు చెప్పాడు, పాపమునకు దాసుడుగా ఉన్నవాడు ప్రతివాడు పాపానికి దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు. దాసుడు ఎప్పుడు కూడా కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేస్తాడు. ఇప్పుడు ఒనేసిము ఫిలోమోను దగ్గర ఇంటిలో ఉండటానికి యోగ్యుడు కాదు. కానీ పౌలు దగ్గరికి వచ్చిన తరువాత, సువార్త విన్న తరువాత, జీవితాన్ని మార్చుకున్న తరువాత, ఇప్పుడు ఒనేసిము విషయమై పౌలు భక్తుడు ఉత్తరం రాస్తున్నాడు. ఇదిగో ఒనేసిమును నీ దగ్గర మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడైతే నీకు నాకు ప్రయోజకుడు, ఇతన్ని నన్ను బట్టి చేర్చుకో అని చెప్తూ పౌలు భక్తుడు అంటున్నాడు. ఏమనగా 15వ వచనం చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగాను శరీర విషయమును ప్రభు విషయము మరి విశేషముగా నీకు ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఇప్పుడు దాసుడు కాదు, ఇతడు వ్యక్తిగత స్వాతంత్ర్యం పొందాడు. ఇప్పుడు నిష్ప్రయోజకుడు కాదు, ఇతడు ప్రయోజకుడు. ఇప్పుడు దాసుడు కాదు కానీ ఇతడు సహోదరుడుగా, ప్రియ సహోదరుడుగా ఇదిగో నువ్వు చేర్చుకోవడానికి అర్హుడు అనేసి యేసు ప్రభు వారు మనలను కూడా యేసు రక్తము చేత కడిగి మనలను శుద్ధి చేసి ఆయన సముఖములో మనలను సహోదరులుగా ఎన్నిక చేసి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం వ్యక్తిగత స్వాతంత్ర్య అనుభవం నీకుందా? ఒకవేళ ఆత్మలో ఇంకా రక్షణ లేకపోతే, నీవు కలిగి ఉన్నటువంటి స్థితిలో ప్రభువును అంగీకరించి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఈ నిజమైన స్వేచ్ఛ పొందుకోవాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ స్వాతంత్ర్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ సత్యము మనలను స్వతంత్రులుగా చేసిన అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందుంటే, దేవుని యొక్క స్థిరమైన విశ్వాసములు ఎదుగుతూ ఉంటే, ఈ స్వాతంత్ర్య దినోత్సవ దినమున దేవుడు నీకు జ్ఞాపకము చేస్తున్నటువంటి శ్రేష్టమైన వాక్యం ఏమిటి అనగా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి
మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనొద్దు. ఈ స్వాతంత్ర్యము దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు కనుక ప్రభు చెప్తున్నాడు, మీరు స్థిరంగా నిలిచుండండి, మరలా దాస్యమను కాడి క్రిందకు చిక్కుకోవద్దు. దేవుడిచ్చిన నిజమైన స్వాతంత్ర్యం, ఆత్మీయ స్వాతంత్ర్యం. ఈ ఆత్మీయ స్వాతంత్ర్యములో దేవునిని మనం ఆనందించే అనుభవం దేవుడు మనకిచ్చాడు. బైబిల్లో ఒక పదం ఉంది, రక్షణ ఆనందం. మొట్టమొదటిగా వ్యక్తిగత స్వాతంత్ర్యం అనుభవించే నీకు దేవుడిచ్చినటువంటి ఆత్మీయ స్వాతంత్ర్యములో నీవు దినదినము రక్షణానందం కలిగి ఉండాలి. దేవుని గూర్చి పాడుటలో రక్షణానందం, ప్రభువును అబ్బా తండ్రి అని పిలుచుటలో విజ్ఞాపన ఆత్మ చేయుటలో రక్షణానందం, దేవుని వాక్యమును ప్రకటించుటలో రక్షణానందం, దేవుని పరిచర్యలో ఎదుగుటలో రక్షణానందం, దేవుని గూర్చి సాక్ష్యమిచ్చుటలో రక్షణానందం. వ్యక్తిగత స్వాతంత్ర్యం. రెండవది ఆత్మీయ స్వాతంత్ర్యం. ఈ ఆత్మీయ స్వాతంత్ర్యములో ఎదుగుతున్న నీవు కలిగి ఉన్న అనుభవం ఏమిటంటే రక్షణానందం. ఉందా నీకు? ప్రభువును బట్టి సంతోషిస్తున్నావా? ఆత్మలో దేవుడు ఎప్పుడొస్తాడో అని ఆయన రాకడ కొరకు కనిపెట్టగలిగిన విశ్వాస నిరీక్షణలు నీవు కలిగి ఉన్నావా? ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మనము స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు, మరలా పాపమునకు దాసులుగా మార్చబడద్దు, బంధకములలోనికి వెళ్ళవద్దు, దుర్నీతి బంధకముల చేత బంధించబడి ఉండొద్దు. ఎందుకనంటే దేవుడు మనకు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగుతుంది. ఆయన ఇచ్చిన ఆత్మీయ స్వాతంత్ర్యమును బట్టి మనము రక్షణానందం కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, మూడవ స్వాతంత్ర్యం ఏమిటంటే మహిమగల స్వాతంత్ర్యం. దేవుడిచ్చే ఆ మహిమగల స్వాతంత్ర్యం మనమందరము కూడా లెక్కింపజాలని ఆ గొప్ప సమూహం ప్రభు సముఖములో చేరి ఆ ప్రభువును స్తుతించాలి అని అంటే మహిమ గల స్వాతంత్ర్యం కొరకు మనం ఎదురు చూడాలి. మనము దేవుని పిల్లలు. అపవాది సంబంధులుగా ఉన్నవారు సాతాను పిల్లలు, అపవాది పిల్లలు. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా సాతాను సంబంధులు. యేసుక్రీస్తుని ఆయన వాక్య వాగ్దానాలను నమ్మి ఆయన క్రమములో నడిచే వారందరూ దేవుని పిల్లలు. అందుకని ఈ సృష్టి యావత్తు దేవుని పిల్లల కొరకు ఎదురు చూస్తుంది. ఈ సృష్టి యావత్తు దేవుని పిల్లల కొరకు ఎదురు చూస్తుంది. దేవుని మాటలు చూడండి. రోమీలకు రాసిన పత్రికలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడింది. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడింది. ఇప్పుడు సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుందంటే చెప్పండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. నీవు దేవుని కుమారుని స్వభావం ధరించుకుంటున్నావా? దేవుడిచ్చే పాప క్షమాపణ పొంది ఉన్నావా? దేవుడిచ్చిన కృపాసహితమైనటువంటి శుభప్రదమైన నిరీక్షణలో ఆయన్ని కలుసుకోటుకు ఎదురు చూస్తున్నావా? ఈ సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుందంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. వాతావరణం మారిపోవడానికి గల కారణం, ప్రకృతి వైపరీత్యాలు రావటానికి గల కారణం, ఈ వైరస్లు ప్రబలటానికి గల కారణం, సృష్టిలో దేవుని పోలికలో ఉన్న మానవుడు సాతాను మాట విని సాతాను సంబంధిగా అపవాది సంబంధిగా ఉండుటను బట్టి సృష్టి క్రమమంతా మారిపోతుంది. అకాల వర్షాలు వస్తున్నాయి, శ్రమలు వేదనలు ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉన్నాయి,
కారణం ఏమిటి అనంటే సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చూస్తుంటే మానవుడు ఇంకా వ్యక్తిగతముగా బంధకముల చేత బంధించబడున్నాడు. పాపముకు దాసుడైపోయి ఉన్నాడు. దుర్నీతి చేత బ్రతుకుతున్నాడు, అవినీతి చేత బ్రతుకుతున్నాడు, తన ఇష్టానుసారమైన జీవితముతో బ్రతుకుతున్నాడు. అయితే ప్రభు వాక్యము తెలియపరుస్తుంది. చూడండి 21వ వచనములో, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునన్న నిరీక్షణ గలదై. సృష్టి దేవుని పిల్లలు మహిమ గల స్వాతంత్ర్యం పొందుదునన్న నిరీక్షణ కలిగి ఉంది. సృష్టి కూడా దేవుని మాట వింటే సృష్టిని మరచి చాలామంది సృష్టికర్తను ఆరాధిస్తున్న దేశంలో మనం ఉన్నాం. సృష్టిని పూజిస్తూ సృష్టికర్తని మరిచినటువంటి దేశంలో మనం ఉన్నాం. అయితే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇవదే కాల సమయం వ్యక్తిగత స్వాతంత్ర్యం అనుభవిస్తున్నావా? ఆత్మీయ స్వాతంత్ర్యం నీవు కలిగి ఉన్నావా? మహిమగల స్వాతంత్ర్యం పొందుదునన్న నిరీక్షణ నీలో ఉన్నప్పుడు మాత్రమే ప్రభు సముఖములో చేరి ఆ మహిమగల దేవుని రాజ్య వారసత్వం మనం సంపాదించుకుంటాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. దేవుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించినట్లుగా వాక్యములో మనం చూడగలం. క్రీస్తు యేసునందుంటే అదే నిజమైన స్వాతంత్ర్యం. క్రీస్తు యేసునందుంటే అదే నిజమైన స్వాతంత్ర్యం. క్రీస్తు నీకు అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్ర్యం అన్ని బట్టి నీవు రక్షణ ఆనందం కలిగి ఉండాలి. క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆ నిజమైన స్వేచ్ఛను బట్టి నీవు మహిమ గల స్వాతంత్ర్యాన్ని పొందుతున్న నిరీక్ష కలిగి ఉండాలి. ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడు. మన రాజ్యం స్థిరమైన రాజ్యం. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే నీవు దేవుడిచ్చు నిజమైన స్వాతంత్ర్యం అనుభవించాలి. ఒక 6 విధములుగా దేవుడిచ్చు స్వాతంత్ర్యం లేదా స్వేచ్ఛను మనం ఈ భూమి మీద అనుభవిస్తూ ఉన్నాం. దేవుడిచ్చు స్వాతంత్ర్యం లేదా స్వేచ్ఛ ఒక 6 విధములుగా మనం అనుభవిస్తూ ఉన్నాం. మొదటిది ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్ లా. ధర్మశాస్త్రము నుండి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుని వాక్యములో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం గనక చూస్తే, పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇప్పుడు ధర్మశాస్త్రము నుండి దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. మొదటిది ధర్మశాస్త్రపు నీతి, ఇదిగో దేవుని నీతిని నెరవేర్చటం లేదు. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 3వ వచనములో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో నింపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఇప్పుడు ఆయనే మన ఆత్మీయ స్వాతంత్ర్యం ఇచ్చుటలో పాప శరీరాకారము ధరించి పాపమునకు శిక్ష విధించబడి ఆయన మనలను పాపము నుండి విడిపించాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణము నుండి దేవుడు తన కృపావరం ఏమిటి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం ఇచ్చాడు. నీవు సమాధానంతో కూడిన స్వాతంత్ర్యం, నిజమైన స్వేచ్ఛ అనుభవించాలి అనంటే ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రము నుండి ఆయన ఇచ్చిన స్వేచ్ఛ మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. రెండవది ఆయన ఇచ్చిన స్వేచ్ఛ లేదా స్వాతంత్ర్యం. రెండవది ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, భయము నుండి స్వేచ్ఛ. దేవుడు మనకు దేని నుండి స్వేచ్ఛ ఇచ్చాడు అనంటే, మొదటిది ధర్మశాస్త్రము నుండి స్వేచ్ఛ ఇచ్చాడు. రెండవది భయము నుండి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు రోము నుండి కొలసీకి వెళుతున్న ఫిలోమోను ఒనేసిముకు భయం లేదు. ఎందుకో తెలుసా?
యేసుక్రీస్తు ఇచ్చేటువంటి సువార్త ద్వారా యేసుక్రీస్తును కలిగి ఉన్నాడు. యజమాని దగ్గరికి వెళుతున్నాడు, కానీ ఒనేసిముకు భయం లేదు. ఇప్పుడు ఒనేసిము సత్యము వలన స్వతంత్రుడయ్యాడు. బానిసగా దాసునిగా యజమాని దగ్గరికి వెళ్ళటం లేదు. ప్రభువును కలిగినటువంటి ప్రియ సహోదరుడుగా, చేర్చుకొనుటకు యోగ్యుడుగా, ప్రయోజకుడుగా, మేలు చేయువాడుగా, సంతోషం కలుగు చేయువాడుగా ఒనేసిము ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు అంటే తన యజమాని ఫిలోమోను దగ్గరకు వెళ్తున్నాడు. భయం లేదు. ఇక్కడ కూర్చున్న నీకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు భూమి మీద. ఆయన నీవు రక్షణ ఆనందం కలిగి జీవిస్తూ ఉంటే, వ్యక్తిగత స్వాతంత్ర్యం కలిగి ఉంటే, ధర్మశాస్త్రము నుండి స్వేచ్ఛను మనకిచ్చాడు. రెండవది, భయము నుండి దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. ఇదిగో దేవుని వాక్యములో పునరుద్ధానుడైన దేవుని అంగీకరించుటను బట్టి దేవుడిచ్చు ధైర్యం. ఆయన బైబిల్లో అంటున్నాడు, ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక మాట ఏమిటి అని అంటే, ఫియర్ నాట్, భయపడొద్దు, దిగులు పడొద్దు, నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి అని ధైర్యపరుస్తున్న దేవుడు. మూడవది, ప్రభు ఇచ్చేటువంటి నిజమైన స్వేచ్ఛ. మొదటిది, ధర్మశాస్త్రము నుండి స్వేచ్ఛ ఇచ్చాడు, భయము నుండి స్వేచ్ఛ ఇచ్చాడు. మూడవది, కోరిక నుండి స్వేచ్ఛ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, కోరిక నుండి స్వేచ్ఛ. అందుకనే దావీదు భక్తుడు ఇలా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను కోరుకోక మునిపే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహదైశ్వర్యములో నుండి నా ప్రతి అవసరమును ఆయన తీరుస్తున్నాడు. ఎందుకనంటే నేను ఆయన కుమారుడుగా, కుమార్తెగా మార్చబడ్డాను. భూమి మీద ఏమి నాకు కావాలో, మహిమ ప్రవేశములో దేవుడు నాకు ఏమివ్వాలో వాటన్నిటినీ ఆయన ఐశ్వర్యములో నుండి ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు నేను నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్, స్వేచ్ఛ నుండి కోరిక నుండి స్వేచ్ఛ దేవుడు మనకిచ్చాడు. నాలుగవదిగా, ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్, మరణ భయము నుండి స్వేచ్ఛ. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరి యందుంటే క్రీస్తు యేసునందు మరణ భయం లేదిక. ఒకవేళ నీవు ఇంకా ఆత్మలో రక్షణ పొందకపోతే నిత్య మరణం ఉంది. ఒకవేళ నీవు ప్రభువునందు ఆయన ఇచ్చిన నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనుభవిస్తే నీ ఆత్మకు మరణము లేదు, ఎల్లవేళలా జీవించగలిగిన నిత్య జీవం. అందుకనే ప్రభు అంటాడు, గొర్రెలకు సమృద్ధి జీవం నేను ఇస్తాను, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ప్రభు చెప్పిన మాటలు ఈ స్వాతంత్ర దినమున మనం జ్ఞాపకం చేసుకుందాం. మరణము నుండి మనకు స్వేచ్ఛ, ధర్మశాస్త్రము నుండి స్వేచ్ఛను దేవుడిచ్చాడు. రెండవదిగా మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యములో నుండి చూస్తున్నాం, భయము నుండి స్వేచ్ఛనిచ్చాడు, కోరిక నుండి స్వేచ్ఛనిచ్చాడు. నాలుగవదిగా దేవుని వాక్యం మరణము నుండి, మరణ భయము నుండి స్వేచ్ఛ ఇచ్చాడు. ఐదవది, ఫ్రీడమ్ ఫ్రమ్ ఐసోలేషన్, ఒంటరితనము నుండి స్వేచ్ఛ. కరోనా దినాలలో మనం విన్నాం చాలా విరివిగా, ఐసోలేషన్కి వెళ్ళామని. మనం 15 రోజులు లేక 21 రోజులు ఐసోలేషన్, ఒంటరిగా ఉండటం. కానీ ప్రభు ఇచ్చినది ఒంటరితనము నుండి స్వేచ్ఛ ఇచ్చాడు. మనం ఒంటరిగా ఉన్న వాళ్ళం కాదు. దేవుడు మన కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన, మన ముందు వెనుక ఆవరించి మనం నడిపిస్తున్నాడు. మనకు భయం లేదు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఐసోలేషన్, ఒంటరితనము నుండి స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. ఎంత గొప్ప వాగ్దానం! సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. అందుకనే 48వ కీర్తనలో ఈ మాటలు ఉన్నాయి. చూడండి, ఒక్క వాక్యం చదువుకొని మనం ముగిద్దాం. 48వ కీర్తన, దేవుని వాక్యం తెరిచి చూడండి. 48వ కీర్తన, 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఇంత గొప్ప వాగ్దానం దేవుడిచ్చాడు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ, ధర్మశాస్త్రము నుండి ఆయన ఇచ్చిన స్వేచ్ఛను మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం.
అంత మాత్రమే కాదు, ఆయన భయము నుండి స్వేచ్ఛనిచ్చి, కోరిక నుండి స్వేచ్ఛనిచ్చాడు, మరణ భయము నుండి స్వేచ్ఛనిచ్చాడు, ఒంటరితనము నుండి స్వేచ్ఛనిచ్చాడు, ఆఖరిగా ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవిక్షన్, అభద్రతా భావము నుంచి ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ప్రభువుతో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ప్రభువు చెప్తున్నాడు, నేను మీ హృదయాలు కలవరపడనియొద్దు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీకు భద్రత ఉంది నా తండ్రి ఇంట. అందుకనే ఈ భూమి మీద ఈ గుడారం శిథిలమైపోతుంది అన్నటువంటి అభద్రతా భావము నీలో నాలో ఉండకూడదని ఆ ప్రియ ప్రభువు భద్రతనిచ్చాడు. అభద్రత నుండి మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఈ 6 విధములైనటువంటి స్వేచ్ఛను ప్రభువు మనకిచ్చాడు. ఒకవేళ నువ్వింకా వ్యక్తిగత స్వాతంత్ర్యం ప్రభు దగ్గర పొందుకోకపోతే, ఈ 75వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ దినమున ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఒనేసేమో బానిసగా ఉన్నాడు. పౌలు భక్తుడు అందించిన సువార్త ఒనేసేమును స్వతంత్రునిగా చేసింది. తిరిగి ఫిలోమోను దగ్గర ప్రయోజకుడిగా ఉండినట్లుగా, దాసుడిగా కాదు ప్రియ సహోదరుడిగా ఉండినట్లుగా దేవుడు కృప చూపాడు. ఈ ఉదయకాల సమయం ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వాతంత్ర్యం ఇవ్వటలో, నిజమైన స్వేచ్ఛ ఇచ్చుటలో, సమాధానమిచ్చి ధైర్యపరచుటలో ఆయనే నిజమైన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన పాప శరీరముతో మన పాపములను ప్రాయశ్చిత్తం చేయుటకు సిలువలో మన కొరకు మరణించాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మనం విన్నాం. ఒకవేళ ఇంకా నీకు స్వాతంత్ర్యం లేకపోతే, రైట్ నౌ దేవుడు ఇచ్చేటువంటి స్వాతంత్ర్యం, క్రీస్తు అనుగ్రహించి స్వాతంత్ర్యం, అంధకారములో నుండి ఆయన విడిపించి తన రాజ్య నివాసులుగా చేయుటలో ఆయన సమర్థుడు. ఒక్కసారి ఆలోచిస్తావా? దేవుడిచ్చే స్వాతంత్ర్యం నువ్వు కలిగి ఉన్నావా? ఆయన ఇచ్చే మహిమగల స్వాతంత్ర్యానికి నువ్వు అర్హురాలుగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే, ఈ దినం దేవుడు ఇచ్చేటువంటి రక్షణ అనుభవం, విడుదల నువ్వు కలిగి ముందుకు సాగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘననామమునకై స్తుతులు చెల్లిస్తున్నా. నువ్వు గొప్ప దేవుడు అయి ఉన్నావు. దీవెనకరమైన అనుభవంలో మమ్మలను దీవించావు. మా దేశానికి స్వాతంత్ర్యం రావటానికి ఉద్యమాలు, విప్లవాలు చేశారు. కానీ ఆత్మీయముగా మేమందరం నీ పిల్లలుగా మార్చబడాలంటే పాప శరీరము ధరించుకుని, పాప ప్రాయశ్చిత్తము చేసి, పాపమునకు, దుర్నీతి బంధకములకు దాసులుగా ఉన్న మా సంఖ్యలన్నీ విడిపించి నీ వాక్యము ద్వారా మమ్మలను స్వతంత్రులుగా చేశావు ప్రభా. వ్యక్తిగత స్వాతంత్ర్యం కలిగి ఉండే అనుభవించావు. ఆత్మీయ స్వాతంత్ర్యములో దినదినము రక్షణ ఆనందముతో నిన్ను ఆరాధించగలిగిన అనుభవం ఇచ్చావు నాయన. మహిమ గల స్వాతంత్ర్యం పొందుదుమన్న నిరీక్షణలో మేమున్నాం. నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలీదు. మీరు వచ్చినప్పుడు ఎత్తపడే సంఘములో మేము ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా నీ మాటలు విన్న ప్రతి ఒక్కరు అందరూ కూడా ఆ నిత్య రాజ్య వారసత్వములో ప్రవేశించి నాయన అపరాధ భావము లేక, నాయన స్వేచ్ఛగా, నాయన నిన్ను ఆరాధించగలిగినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకోండి. మా దేశ ప్రజలందరినీ కూడా కనికరించండి. మా దేశ నాయకులను కరుణించండి. ప్రతి వారికి ఆలోచన చెప్పండి. దేశం సుభిక్షముగా, శాంతి సమాధానములతో వర్ధిల్లునట్లు సహాయము చేయండి. పొరుగు దేశముల వారి మధ్య శాంతిని నెలకొల్పండి. అందరూ కలిసి ఐక్యత కలిగి ఉండునట్లు సహాయము చేయమని మా ప్రభువు ప్రియరక్షకుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో